నేను ఇన్స్పెక్టర్ నాగలింగం చెల్లిలో ప్రేమించుకుంటున్నాం సార్. వేరే వేరే కాస్ట్. పెళ్లి గురించి మాట్లాడాలని కాలేజీ నుంచి రమ్మని చెప్పారు సార్. నేను నమ్మి వెళ్ళాను. అక్కడికి వెళ్ళాక ఆయన మానికం నీకు మా ఇంటి పిల్ల కావాల్సి వచ్చిందని నన్ను బెదిరించారు. నా కళ్ళ ముందే వాళ్ళ చెల్లెల్ని కొట్టారు. సార్ మీ ఇంటి పిల్లని తీసుకెళ్లి మిమ్మల్ని అవమానించాలనుకోలేదు. తనని పెళ్లి చేసుకుని సంతోషంగా ఉందాం అనుకున్నాను సార్. నీ అబ్బా నా చెల్లెల్ని పక్కలో ఒక్క రాత్రి పడుకుంటే నేను బతకడం ఎందుకురా? మా ఎదురుగా నిలబడే అర్హత లేని మీకు ఇప్పుడు మా ఇంటి అమ్మాయిని అడిగేంత ధైర్యం వచ్చిందరా? నీకు మా ఇంటి పిల్ల కావాల్సి వచ్చిందని నన్ను చెప్పబోయారు సార్. అక్కడి నుంచి తప్పించుకొచ్చేటప్పుడు అన్నే సార్ కాపాడారు. సరే, ఈ మాత్రానికి కేసు ఎందుకు? నన్ను ఇన్స్పెక్టర్తో మాట్లాడమంటావా? మీరు మాట్లాడితే కులపిచ్చిపోతుందా సార్? కోపంలో హంతకుడు తీసే కత్తి కంటే పోలీసోడు తీసే లాఠీలోనే ఆపద ఎక్కువ సార్. సార్ మీరు కంప్లైంట్ తీసుకోండి సార్. చెప్పు. ఆ ఐ విట్నెస్ అంబులెన్స్ డ్రైవర్ స్టబన్ గా ఉన్నాడు. పోలీసు వాళ్ళ మాట్లాడబోయా. మనం రాసేదే కేసు. నేరస్తుడైతే మీరు చెప్పినట్టు చేయొచ్చు, కానీ వాడే సాక్షి. దీన్ని స్టేషన్ లో మాట్లాడి సాల్వ్ చేయడం బెటర్ సార్. లేదంటే కేసుకు భయపడి నా చెల్లెల్ని వడికిచ్చి పెళ్లి చేయమంటావా? నరికి పరుదుపుతా. ఆవేశపడకండి సార్. మరి కేసు అయితే మీరే సార్ ఏ1. ఈ విషయం ఊరికే తెలిసిపోతుంది. మనం ఎవరో తెలియక అంబులెన్స్ డ్రైవర్ మన దారికి అడ్డొచ్చాడు. డిఎస్పీ అయితే ఒకటి, ఇప్పుడు గనక వాడు దొరికాడంటే వాడిని నరికి పడేస్తాను. ఇప్పుడు వాడికి ఎవరన్నా అయిందనుకో, మన ముగ్గురం కలిసి ఊచలు లెక్కట. ఆ తర్వాత రాజాగడ నా చెల్లెల్ని పెళ్లి చేసుకుని హాయిగా ఉంటాడు. అయితే ఇప్పుడు ఏం చేద్దాం? చెప్తాను. ఇంకాసేపట్లో నేను అలాగే బాబు. నేనా? నువ్వే ఇలా రా. సరే, మీరు వెళ్ళి భోన్ చేయండి, నేను వస్తాను. చెప్పండి సార్. నా చెల్లెల్లో ఒకటి ఇబ్బంది పెడుతున్నాడని మేము మందలిస్తే నువ్వెందుకే అనవసరంగా జోక్యం చేసుకుంటావు? సార్, తప్పు చేస్తే పోలీసులు మందలించవచ్చు, కానీ మీరు మందలించే విధానమే తప్పుగా ఉంది సార్. ఏమయ్యా, వాడికి ఇంతలా సపోర్ట్ చేస్తున్నావే, వాడు మీవాడా? మీ చెల్లెలకి కావాల్సిన కోప్పడకండి సార్. ఎమర్జెన్సీ అని ఎవరు ఫోన్ చేసినా నేను వాళ్ళ వాడినే. అంతెందుకు, రేపు మీకే ఏదైనా అయితే నేను మీ వాడిగానే వస్తాను. ఆలోచించండి సార్. అబ్బాయి అమ్మాయి ఇద్దరు డాక్టర్కి చదువుకున్నారు. పెద్ద మనిషిగా వాళ్ళకి పెళ్లి చేసేవచ్చుగా. ఇద్దరు కలిసి చదువుకుంటే అంతా ఒకటైపోతామా? లేదా రేపు డబ్బు వస్తే అందరూ సమానం అయిపోతామా? బాబు, నా ఇంట్లో కుక్కను పెంచుతున్నాను. ఆ కుక్కను ముట్టుకుంటాను. అది నా మీదకి ఎక్కుతుంది, ఆడుతుంది, కాలేస్తుంది. నేను దాని మీద చెయ్యేస్తాను. కానీ అలాగని ఇద్దరం ఒకే కంచెంలో నోరు పెట్టలేంగా. మీ తాత ముత్తాతల కాలం నుంచి కులం ఉందయ్యా. నీలాంటి నలుగురు కలిసి దాన్ని అంతం చేయాలనుకోకండి. మా తాత ముత్తాతల కాలం నుంచి కులం ఉన్నమాట నిజమే సార్, కానీ నా మనవడు ముని మనవడు కాలంలో అయినా అది మారాలనుకోవడంలో తప్పులేదు కదా. చేసే పనిని బట్టే కులం అనుకుంటే ఆ అబ్బాయి డాక్టర్, మీ చెల్లెలు డాక్టరే. అలా కాదు, ఎప్పుడో ఎవరో చేసిన పనిని బట్టే కులం అనుకుంటే మీరు పోలీస్ పనిచేయకూడదుగా. కొంచెం దిగొచ్చి మాట్లాడితే నెత్తి మీదకి ఎక్కుతావా? 10 సెకండ్లు చాలు నిన్ను భయపెట్టడానికి. అయ్యో, 10 సెకండ్లు అయిపోయింది సార్. రోజు యముణ్ణి భుజాల మీద వేసుకుని తిరిగేవాడు ముందు భయం గురించి మాట్లాడకండి సార్. నాకు పిచ్చగా వస్తుంది. అన్నట్టు ఎవడైనా కులం అనేది లేదు అంటే వాడిదే కులమని ఆరాలు తీయడం వదిలేయండి. ఏం కావాలన్నా? అన్నా, ఒట్టివన్నా. హలో. వేపగుంట రూట్ లో ఒక ఆటో వస్తూ ఉంది. గోపాలపట్నం నుంచి ఒక లారీ ఫాస్ట్ గా వచ్చింది. చూస్తుండగానే అది ఆటోని గుద్దేసింది. అప్పడంలా ముక్కలైపోయింది. పాపం, లోపల ఒక అమ్మాయి ఉంది. దెబ్బలు పెద్దగా ఏం తగలేదుగా? లేదు లేదు,
అక్కడ ఉన్నోళ్ళు వచ్చి పైకి లాగారు. నిన్ను 10 సెకండ్లలో, ఒకే సెకండ్లో భయపెట్టనా? ఆ అమ్మాయికి మాటలు రావు, పాపం మోగదు. తొందరపడకుండా కథ విను. తను నీ పెళ్ళామని తెలియగానే ఒక మీసాలోడు ఓ పెద్ద కత్తి తీసుకొచ్చి కడుపులో పొడి చేశాడమ్మా. నాగలింగం నీ పెళ్ళం ఇక్కడ రోడ్డు మీద అనాథగా పడుంది. నువ్వు అంబులెన్స్ డ్రైవర్వే కదా. లేట్ చేసే ఒక్కో క్షణం ప్రాణానికి ఆపద తెలియదు. నిప్పు కులము ఒకటి, తాకితే కాలుతుంది.
డాక్టర్ జెనీకి ఏం కాలేదు కదా? ఏం అవ్వదు, ఎందుకంటే నా అంబులెన్స్లో వచ్చిన వాళ్ళకి ఎప్పుడు ఏం అవ్వదు, ఇంతవరకు ఎవరికి ఏం అవ్వలేదు. మీరు కూడా అంటుంటారు కదా, నేను చాలా లక్కీ అని అంటారు కదా. మీరేం మాట్లాడరే? అక్క నన్ను పిలిచిందా? తనకి అది సైన్ లాంగ్వేజ్ నేనే. అంబులెన్స్ లో తీసుకొచ్చేటప్పుడే ప్రాణం పోయింది బాబు. ఓ 5 నిమిషాల ముందు తీసుకొచ్చుంటే కాపాడుండొచ్చు. ఐఎమ్ సారీ బాబు.